రైతు జీవితంలో ఎప్పుడూ డబ్బుకు కొరత ఉంటుంది. పంటలు వేయడం నుండి ఎరువులు, నీటి నిర్వహణ వరకు ప్రతి అవసరాలను తీర్చడానికి రైతులు తరచుగా వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల నుండి అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటారు. పంట నష్టం లేదా ఉత్పత్తి తక్కువగా ఉంటే ఈ అప్పు చాలా భారంగా మారుతుంది. అటువంటి పరిస్థితిని తగ్గించడానికి ప్రభుత్వం రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే ముఖ్యమైన క్రెడిట్ పథకాన్ని ప్రారంభించింది. కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ప్రాముఖ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ సహకారంతో 1998లో కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ప్రారంభించబడింది. ఈ పథకం రైతులకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం ద్వారా రైతులు వారి భూమిని తనఖా పెట్టి రుణాలు తీసుకోవచ్చు. ఈ పథకం కింద రైతులు 4% వడ్డీ రేటుతో 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. అప్పుడు వడ్డీ రేటు పెరుగుతుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద రైతుకు 9% స్థూల వడ్డీ రేటుతో రుణం లభిస్తుంది. అయితే రైతు రుణాన్ని 1 సంవత్సరం లోపు తిరిగి చెల్లిస్తే అతనికి 2% సబ్సిడీ కూడా లభిస్తుంది. అలాగే 3% అదనపు ప్రోత్సాహకం ఉంటుంది. అందువలన రైతుకు వాస్తవ వడ్డీ రేటు కేవలం 4% మాత్రమే ఉంది. దాంతో దేశంలోనే చౌకైన రుణంగా మారింది. ఇటీవలి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు కింద 2 లక్షల రూపాయల వరకు రుణాన్ని పొందుతారు. ఇవే కాక ఇప్పుడు రైతులకు మరిన్ని ప్రయోజనాలు ప్రభుత్వం అందిస్తోంది. ఆర్బీఐ ఈ కొత్త అడుగు రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేయబోతోంది. ఇప్పుడు రైతులు తమ వ్యవసాయంలో ఎటువంటి అదనపు భారం లేకుండా పెట్టుబడి పెట్టగలరు. ఈ నిర్ణయం రైతులను బలోపేతం చేసి ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.